రండి నాన్న. ఎలా ఉన్నావురా? బాగున్నాను. కూర్చోండి. పారు, అమ్మ ఎక్కడ? ఇక్కడే ఎక్కడ ఉండాలి నాన్న. మీరు కూర్చోండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. లైఫ్ లాంగ్ కలిసి ఉన్న వాళ్ళు నిజంగానే మేడ్ ఫర్ ఈచ్ అదరా? వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చిన్నదిగానే ఉంటుందంటారు. ఒకవేళ ప్రేమలు కూడా అంతేనేమో. ఏంట్రా ట్రిప్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఎక్కడెక్కడికి వెళ్ళారా? ఏమండి, కాసేపు వాడిని ఏం అడగకుండా ఉంటారా? సరే సరే, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయపో. ఏంట్రా బీచ్ అంతా ఎలా ఉంది? బీచ్ లానే ఉంది. ఈ పార్వతి ఉందే, అదేరా నీ ఫ్రెండ్ పార్వతి. వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా డివోర్స్కి అప్లై చేశారా? ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఆ కేసుని నేనే హ్యాండిల్ చేస్తున్నాను. అది తెలుసుగా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? అది కాదురా, నీ ఫ్రెండ్ కదా, అందుకే. అంత క్లోజ్ ఫ్రెండే కాదు నాన్న, తను వేరే డిపార్ట్మెంట్. ఏంట్రా ఏమైనా గొడవ పడ్డారా? చెప్తున్నాను కదా, అంత క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదని. ఇప్పుడే కదా ఊరు నుంచి వచ్చాను, అప్పుడే ఎంక్వైరీ మొదలెట్టారా? రే, ఈ ఒక్క దోశ తినేసిపోరా. నాకు ఆకలి లేదు. ఇక్కడేం చేస్తున్నారు నాన్న? ఊరికే నిన్ను చూసి వెళ్దామని. చెప్పండి. ఎలా ఉన్నావు? బాగున్నాను. చదువు ఎలా సాగుతోంది? బానే చదువుతున్నాను. అమ్మ ఎలా ఉందిరా? బాగుంది. ఆ రోజు ఫంక్షన్ తర్వాత అమ్మ నా గురించి ఏమన్నా అడిగిందా? మీరు భోంచేశారా అని అడిగింది. సరే నాన్న, టైం అయింది. ఒక్క నిమిషం పారు, ఒక్క నిమిషం. ఈ లెటరు అమ్మ దగ్గర ఇచ్చాయి. నేనిచ్చానని చెప్పి మర్చిపోకుండా ఇచ్చాయి.
అందమైన దొండపండు. నిన్న గుడిలో చూసినప్పుడు నా వయసు 20 సంవత్సరాలు తగ్గినట్టు అనిపించింది. ఎక్కడో మాయమైన ప్రేమ మళ్ళీ కనపడ్డట్టు అనిపించింది. ఇంట్లో రాకుమార్ని పెట్టుకొని నేను సంతోషంగా చూసుకోలేదని సిగ్గుపడుతున్నాను. నీతో గొడవపడి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు నా కూతురు కోసమైనా నేను ఆగలేదు. మూర్ఖంగా ప్రవర్తించాను. కానీ నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను సరో. ఒక ప్రేమికుడిగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబ యజమానిగా అన్ని బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. మిగతా విషయాలు మనం కలిసినప్పుడు చెప్తాను సార్. చాలా రోజుల తర్వాత నేను నీకు ఒక్కటి ఇవ్వబోతున్నాను. లెటర్లో ఇస్తున్నందుకు కోపడద్దు. ఏం విషయమ్మా? ఏం రాసింది దాంట్లో? ఏం లేదు, జనరల్ మ్యాటరే. సరే, నీకు తినడానికి ఏమైనా తీసుకురానా? అంతా కన్ఫ్యూజ్ అయిపోయిందండి. ఆ రోజు తనతో ఫోన్లో మాట్లాడినప్పటి నుంచి తిరిగి అప్పట్లాగే ఇదిగో ఇలా ఒంటరిగా వాగడం మొదలెట్టేశాను. నా చుట్టూ జరుగుతుందంతా చూస్తున్నప్పుడు ఒకే ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఈ లవ్ చేయడం ఎందుకంటే ఇంత కష్టంగా ఉంది? ఇప్పుడు ఈ విఘ్నేష్ గారిని చూడండి, సిన్సియర్గా లవ్ చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. తను వద్దని చెప్పేసింది కదరా అని అడిగితే తను ఒకసారి కూడా నేను ఇష్టం లేదని చెప్పలేదు కదా. నేనేం చెప్పను. ఈ రష్మి ఈ పార్టీకి అబ్బాయిలంటేనే ద్వేషించడం మొదలెట్టేసి ఉంటుంది. నమ్మించి మోసం చేయడమేగా మీ అలవాటు. ఈ అబ్బాయిలందరూ ఇంతే. మన సీనియర్ సార్ వారానికి ఓ అమ్మాయిని మారుస్తూనే ఉన్నాడు. ఇప్పుడెవరు? శ్వేతనా? అది పోయిన వారం శృతి. నా పేరు దీప. దీప. ఇది ఇంకెన్ని రోజులకో. మన శివగాడి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాడు ఇంకా అలానే ఉన్నాడు. నాకు తెలిసిన వాళ్ళలో కరెక్ట్ గా లవ్ చేస్తున్నది క్యాథీ జాన్ మాత్రమే అనుకుంటా. అరే మా పెద్ద ప్రాబ్లం రా. ఏంటి? క్యాథీ జాన్ లవ్ బ్రేకప్ అయిందిరా. వాట్? అవునరా, పెళ్ళే వద్దనేసింది. ఇప్పుడు జాన్ ఊరు నుంచి వస్తున్నాడు. ఆ రోజు వాడు మందు కొట్టేసి అలా మాట్లాడిన తర్వాత చాలా పెద్ద గొడవ అయింది. కొద్ది రోజులు అసలు సరిగ్గా మాట్లాడుకోలేదు. నిన్న వాడికి ఫోన్ చేసి పెళ్ళొద్దని చెప్పేశాను. ఇప్పుడు వాడు హైదరాబాద్ బయలుదేరి వస్తున్నాడు. సరిపోయింది పో. నువ్వు నా క్యాథీ. అసలు జాన్ మీదే తప్పే లేదు. వాడు ఫస్ట్ నేను తాగను నాకు వద్దునే చెప్పాడు. ఇదిగో ఈ శివ రామగాడే ఫోర్స్ చేసి వాడిని తాగించారు. వాడికి ఏదేదో చెప్పి వాడిని కన్ఫ్యూజ్ చేసింది కూడా రామగాడే. సో వాట్ అరుణ్, చేయకూడదని డిసైడ్ అయిన విషయాన్ని మళ్ళీ చేస్తే ఏంటర్థం? ఏం మాట్లాడుతున్నాడో తెలుసా నాతో? మళ్ళీ ఒకరోజు రామతో ఉన్నట్టు అనిపించింది. రామతో బ్రేకప్ తర్వాత నేను కూడా నీలాగే ఉన్నాను. నమ్మకం లేకుండా ఇక లవ్వే వద్దని అనుకున్నాను. జాన్ వచ్చిన తర్వాత అన్నింటినీ మార్చాడు. ఇప్పుడు వాడే ఇలా చేస్తున్నప్పుడు నువ్వు చెప్పినట్టు లవ్వే వద్దని ఉండటమే కరెక్ట్ అనిపిస్తుంది. అయ్యో, నేనే ఓ పెద్ద లవ్ ఫెయిల్యూర్ని. నా మాట విని నువ్వు డిసైడ్ అవుతావా? జాన్తో బ్రేకప్ అవడం, రామాతో బ్రేకప్ అవడం ఒకటి కాదు. చాలా కష్టం క్యాథీ. మనకు నచ్చినట్టు వ్యక్తి మనకు దొరకటం, ఆ వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకోవటం. అలాంటి వ్యక్తి దొరికిన తర్వాత నాకు అవసరం లేదని తీసిపారాడు ఎంత పెద్ద మూర్ఖత్వం. నేను అదే తప్పు చేశాను. ఇప్పుడు ఎంత కష్టంగా ఉందో నాకే తెలుసు. అట్లీస్ట్ నీకు ఇంకో ఛాన్స్ ఉంది. దయచేసి నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు ప్లీజ్. ఇవాళ నుంచి మీకు సాల్ట్ కట్, ఆయిల్ కట్, రైస్ కట్. అయ్యో, ఇవన్నీ కట్ చేస్తే నేను కట్ అయిపోతాను. ఇదంతా కట్ అవ్వాలంటే అవన్నీ కట్ చేయాల్సిందే. దానికంటే నువ్వు లావ్ అవడం ఈజీ ఏమో. అయ్యో చాలే ఊరుకోండి. పారు రారా. ఎప్పుడు వచ్చారు నాన్న? మార్నింగే వచ్చారు. సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. పారు, డిన్నర్ అంతా రెడీ చేసేసాను. ఈవినింగ్ షోకి మా ఆఫీస్లో 2 టికెట్స్ ఇచ్చారు. మేమిద్దరం వెళ్తే పర్వాలేదా? చూసారా నన్ను చిచి, నిజంగా 2 టికెట్లు ఇచ్చారే. నువ్వు వద్దంటే వెళ్ళాలి. మానేస్తా. సరే సరే వెళ్ళండి. అమ్మా, డైవర్స్ పేపర్స్ ఏమయ్యాయి? చింపి పారేసా. నిజంగానా?
ఏంటి సార్ డేటింగా? ఛే పోరా. ఏమై చేసి మనసు మార్చారు? రే నాకు ఎల్ఐసిలో జోనల్ మేనేజర్గా జాబ్ దొరికిందిరా. లైఫ్ సెటిల్డ్. ఇక దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీ బిజినెస్ ప్లాన్స్? అన్నిటికీ ఓ టైం వస్తుందిరా. ఇప్పుడు దానికి ఆ టైం లేదు. నేనే తొందరపడి ఆలోచించకుండా అవి చేశాను. ఇప్పుడే మైండ్ క్లియర్ అయింది. బిజినెస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది ఎక్కడికి పోదు. కానీ తను వెళ్తే వస్తుందా? నువ్వు వెళ్తే తిరిగి వస్తావా? ఇప్పుడు మాత్రం మీరు మేడ్ ఫర్ ఈచ్ అదరా? ఈ లోకంలో ఎవ్వరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదురా. మనకు నచ్చిన వాళ్ళని మేడ్ ఫర్ ఈచ్ అదర్గా మార్చుకోవాలి. నేను ఇంకా తనతో నాకు ఉద్యోగం వచ్చిన విషయం చెప్పలేదు. ఈ రోజు రాత్రి సర్ప్రైజ్గా చెప్పబోతున్నాను. అప్పుడు ఎలా ఒప్పుకుంది? నమ్మకం రా. నా మీద నమ్మకంతోనే మళ్ళీ నన్ను ప్రేమించడానికి ఒప్పుకునింది. తన కోసం నన్ను నేను మార్చుకొని తనకు నచ్చిన విధంగా ఉండాలని నేను డిసైడ్ అయ్యాను. నేను ఎలా ఉన్నా నన్ను ప్రేమించాలని తను డిసైడ్ అయింది. ఇప్పుడు నేను అమ్మ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అరుణ్, నీతో కొంచెం మాట్లాడాలి. అరుణ్, నాకు కళ్ళకి మెలన్లో సీట్ ఆల్మోస్ట్ దొరికేసింది. ఓ కంగ్రాట్స్. నువ్వు ఆశపడినట్టే వచ్చింది. కొన్ని రోజుల ముందు మీ అమ్మ నాన్నని షాపింగ్ మాల్లో కలిశాను. అవునా? బాగా మాట్లాడారు. దే వర్ రియలీ స్వీట్. ఏమన్నారు? మనం ఎప్పుడు ఫ్రెండ్స్గా ఉండాలి అన్నారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఆ తర్వాత రియలైజ్ అయ్యాను. ఆ రోజే నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేశావు. ఆ తర్వాత నిన్ను కూడా మళ్ళీ అమ్మని కలిశాను. వాళ్ళు చాలా వరీడ్గా ఉన్నారు. నువ్వేదో ముందులో మాట్లాడట్లేదు, చాలా డిస్టర్బ్గా ఉన్నావని అన్నారు. నువ్వు ఇంకా మనం విడిపోయిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావా? అలా ఏం కాదు. మా అమ్మ ఎప్పుడు అంతే, ఏదో ఒక విషయం గురించి వరి అవుతూనే ఉంటుంది. మీ అమ్మగారు అడగగానే నేను కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాను. ఎందుకు నేను కూడా ఒక కారణం కదా. చేచే, నువ్వు అనవసరంగా వరి అవ్వద్దు ప్లీజ్. లేదు అరుణ్, మన బ్రేకప్ని నువ్వు యాక్సెప్ట్ చేసినా మిస్ అవుతావు కదా, అది కష్టంగా ఉంటుంది కదా. నాకు అలాంటిది ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు పారు. ఓ, అయిపోయిన విషయం గురించి ఆలోచిస్తూ దాని గురించే బాధపడుతుంటే ఇక చేయబోయే పని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాం? నువ్వు అమెరికాకి వెళ్ళాలి, నేను మంచి జాబ్లో చేరాలి. యూనో, లైఫ్లో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. సో నా గురించో మనం విడిపోయిన దాని గురించో నీకు కొంచెం కూడా ఫీలింగ్ లేదా? ఏం లేదు బారు. ఒక సంవత్సరం లవ్ చేసుకుని నీకు కొంచెం కూడా ఫీలింగ్స్ లేవా? బారు నువ్వేంటి మొత్తమా? బారు, ఐ హేట్ యు అరుణ్, ఐ హేట్ యు. బారు, నా మాట విను. బారు, ఈ అమ్మాయిని నేను ప్రతిసారి ఎందుకురా ఏడిపిస్తూనే ఉన్నాను? ఆ సెకండ్ నేను కొన్ని విషయాలు డిసైడ్ అయ్యాను. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మాయిల్ని అస్సలు అర్థం చేసుకోలేమని డిసైడ్ అయ్యాను. ఈ నిజాన్ని ఒప్పుకుంటేనే ఓ అమ్మాయిని లవ్ చేయగలను డిసైడ్ అయ్యాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇంకోసారి నా తల పగలు కొట్టించుకోకూడదని డిసైడ్ అయ్యాను. ఐ హేట్ యు. ఏంటి ఇది? తలుపుతి, ప్లీజ్ నా మాట విను. ఏం చేస్తున్నావే? వెళ్ళి తలుపు తీ. నేను పోయి తలుపు తీస్తాను. తీయొద్దు. పారు, తలుపు తీ పారు. పారు ప్లీజ్ నా మాట విను. పారు తలుపు తీ. నేను ఊరికి చెప్పాను పారు. పారు నా మాట విను పారు ప్లీజ్. పారు తలుపు తీ పారు ప్లీజ్. పారు తలుపు తీ. పారు ప్లీజ్. ఆపండి రా. పారు,
ఇంకొకసారి నిన్ను దూరం చేసుకోవడం నా వల్ల కాదు. నువ్వు ఒక్కసారి వదిలి వెళ్ళిపోయినప్పుడే నేను తట్టుకోలేకపోయాను. నేను క్యాంటీన్లో చెప్పిందంతా ఊరికేనే పారు. నేను తిరిగి హర్ట్ చేయకూడదని అలా అబద్ధం చెప్పాను. నిజం చెప్పాలంటే ప్రతిరోజు ఒక్కొక్క క్షణం నీ గురించి ఆలోచించాను పారు. నిన్ను చాలా చాలా చెప్పలేనంతగా మిస్ అయ్యాను పారు. పారు, మర్చిపోవాలని డిసైడ్ అయితేనే కదా మర్చిపోగలం. కానీ నిన్ను మర్చిపోవాలని ఆలోచన నాకు అసలు రావట్లేదే. నా లైఫ్లో అన్నీ ఉన్నా నువ్వు లేవంటే నేను అసలు ఏమీ లేనేమోనని అనిపిస్తుంది పారు. చాలాసార్లు మేము ఇద్దరం గొడవ పడ్డాం. చాలాసార్లు మేము ఇద్దరం తప్పులు చేసాం. ఈ లవ్ చేయడం ఎందుకు ఇంత కష్టంగా ఉందో తెలియట్లేదు. మేబీ లవ్లో మాత్రం ఫెయిల్ అయ్యి తెలుసుకోవాలేమో. చాలాసార్లు మనం పిచ్చోళ్ళ ప్రవర్తిస్తుంటాం. కానీ దానికంత కారణం నువ్వు నేను ఒకరి మీద ఒకరు పిచ్చిగా ఉండటమే. ఆహా, ఏం చెప్పావరా మావా? థ్యాంక్స్ రా పారు. ఏదేమైనా నేను వదిలి వెళ్ళనని నీకు ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ నేను ఎటు పరిస్థితుల్లో నేను బ్రేక్ చేయను పారు. ఇక నుంచి నువ్వు నన్ను కొట్టినా తరిమినా నేను నీతోనే ఉంటాను పారు. ఐ లవ్ యూ పారు. పారు, ఐ లవ్ యూ పారు. పారు, ఐ లవ్ యూ పారు. ఐ లవ్ యూ పారు. ఇది చెప్పడానికి ఎన్నో రోజులు పట్టిందా? I love you, Paru. లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. అలా మీరు ఫెయిల్ కాలేదంటే మీరు ఇంకా లవ్ చేయలేదన్నమాట. వెళ్ళండి, వెళ్ళి ఫెయిల్ అవ్వడం మొదలు పెట్టండి. ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అది సినిమా తీద్దామని. నాకంటే నీకు సినిమానే ఇంపార్టెంటా? అది కాదమ్మా, అది అప్పుడు నన్నేం చేయమంటావు? అసలు ఈ మనసులో ఏమనుకుంటున్నావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? కట్ చేయి.